నమస్తే. జూన్ 7న బక్రీద్కి బ్లాక్ డే అని కూడా ప్రకటిద్దామని చెప్పి కూడా హిందూ సంఘాలందరూ కూడా దాని గురించి మాట్లాడుకుంటున్నారు. గోవులన్నింటినీ కూడా రక్షించాలని చెప్పి వాటిని కొయ్యకూడదు, వాటి మాంసం తినకూడదు అని చెప్పి దానిపై కూడా ఇక్కడ హిందువులందరూ కూడా ధర్నా చేయడం చూస్తున్నాను. మన దగ్గర ఇప్పుడు మదన్ గుప్తా గారు ఉన్నారు, మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే అండి. ఈ బక్రీద్ రోజున ముస్లిమ్స్ అందరూ కూడా గోవుల్ని వధిస్తున్నారు, మాంసాహారాన్ని తింటున్నారని చెప్పి కూడా అంటున్నారు. అంటే దానికి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి? అంటే వాటి అన్నింటిని కూడా వధించకూడదని చెప్పి మీరు చేస్తున్నారు. పరిణామాలు చోటు చేసుకోవడం అంటే ఇక్కడ వీళ్ళు వాళ్ళని చంపేయాలా, గోవులు చంపుతున్నారని. ఓకే, వాళ్ళు తెలుసుకోవాలయ్యా. ఇది ఏదో నేను చెప్తే లేకపోతే వాళ్ళు చంపుతారు వాళ్ళని అంటే ఇచ్చేయాలి కాబట్టి మేము వాళ్ళు పూజిస్తున్నారు కాబట్టి మేము గోవులను చంపుతున్నాం, ఇది కాదు. గోవు యొక్క గొప్పతనం తెలుసుకోవాలి. అండ్ ఒకళ్ళు పూజిస్తున్నారు కాబట్టి దాన్ని మనం హింసించకూడదు అనేటటువంటి ఇంగిత జ్ఞానం వాళ్ళకి రావాలి. అండ్ అసలు అది కాకుండా ఖురాన్ స్వయంగా చెప్పింది గోవు యొక్క వెన్న, నెయ్యి శ్రేష్టమైనవి, పాలు శ్రేష్టమైనవి, గోమాంసము నిషిద్ధము అంటే ఖురాన్ స్వయంగా చెప్పింది, నేను చెప్పడం కాదు. అంటే వీళ్ళు గోవును కోసి మాంసం తింటున్నారు అంటే ఖురాన్ని వ్యతిరేకిస్తున్నారనే కాదా? ఈ విషయం వాళ్ళకి తెలియజేయగలగాల. చాలామంది హిందువుల మీద కక్షతో గోవుల్ని చంపుతున్నారు తప్ప గోమాంసం తినాలనేటటువంటి దీంతో కాదు. అసలు యాక్చువల్గా ఆ పండుగ పేరేంటి? బక్రీద్. బక్రా కా ఈద్. ఓకే, బక్రా అంటే మేక. మరి గోవును ఎందుకు చంపుతున్నారు? ఓకే, కొంచెం వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడ ఎక్కువ మంది చదువురానటువంటి వాళ్ళు, ఓకే, దాంతో వాళ్ళని మ్యానిపులేట్ చేసి హిందువుల మీద ఒక రకమైనటువంటి వ్యతిరేకతను తీసుకురావడానికి, లేదు హిందువుల్ని ఆవేశపరులుగా తయారు చేయడానికి ఈ పండుగను వాడుకుంటున్నారు వాళ్ళు. ఓకే, కొంతమంది ఏమంటున్నారు అంటే ముస్లిమ్సే, మీ హిందువులు అనేటోళ్ళు గోవులు తెచ్చుకుంటున్నారు, అవన్నీ ముసలవి అయిపోయి వాటి స్తోమత అంతా అయిపోయినాక మళ్ళీ మీరు ముస్లింలకు ఎందుకు అమ్ముతున్నారు అంటే మీరు అమ్మకుండా మీ దగ్గర పెంచుకొని మీరు అమ్మడం కొనడం అనే సంగతి ఓకే 100% అడిగినటువంటి వాళ్ళు కరెక్ట్ చెప్పింది. హిందువులు అమ్మకపోతే కొనేవాళ్ళు ఎవరు? కానీ ఎందుకు అమ్ముతున్నారు అనేటటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఓకే, ఇప్పుడు గో ఆధారితమైన వ్యవసాయాన్ని మనం వదిలేసాం. ఈరోజు మనం అనేకమైన పురుగు మందులు, ఎరువులు వాడుతున్నాం, భూమిని నాశనం చేసుకుంటున్నాం, మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకుంటున్నాం. ఒక 50 ఏళ్ల క్రితం మనం ఎంత ఆరోగ్యవంతులుగా ఉన్నాము. ఓకే, ఇటువంటి అద్భుతమైన ఆహారాన్ని, అమృతతుల్యమైన ఆహారాన్ని ఈ గోమయము, గోమూత్రంతోనే కదా మనం పండించుకున్నాం. మరి ఇప్పుడు ఆరోగ్యాలు ఎందుకు దిగజారిపోతున్నాయి? ఒక చిన్న జబ్బు వస్తే నువ్వు సంవత్సరాల తరబడి సంపాదించుకున్నదంతా తీసిపోయి హాస్పిటల్కి పట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఈ పరిస్థితి అంతా ఎందుకు వచ్చింది? అవగాహన లేకపోవడం, మనదైనటువంటి సంస్కృతి మీద, మనదైనటువంటి విజ్ఞానం మీద మనకు నమ్మకం లేకపోవడం. మనం గోవుని ఒక జంతువుగా కాకుండా ఒక ఉపయుక్తమైనటువంటి ఇదిగా కానీ చూడగలిగితే అది ఖచ్చితంగా మనకి సత్ఫలితాలను ఇస్తుంది. ప్రతి రైతు గోవుని సాకాల, తన వ్యవసాయానికి గోవును ఉపయోగించుకోవాలా. సుభాష్ పాలేకర్ గారు ఒక్క గోవుతో 32 ఎకరాలు సాగు చేయొచ్చు అని చెప్పి ఆయన పేపర్స్ పబ్లిష్ చేశాడు, నిరూపించాడు. ఓకే, అండ్ ఆరోగ్యకరమైనటువంటి ఆహారాలని, ఉత్పత్తుల్ని ఇచ్చేటటువంటి గోవుని మనం ఏదో చెప్తారు చూడు, ఒక కల్పవృక్షాన్ని, అంటే నువ్వు కోరిన కోరికలన్నీ ఇస్తుంది కల్పవృక్షం, అవునా? దాన్ని పొయ్యిలో కట్టెల కోసం కొట్టుకుంటే ఉపయోగం ఎంత హాస్యాస్పదమైన విషయం. అట్లనే కల్పతరువైనటువంటి గోవుని మాంసానికి కోసుకోవడం కూడా అటువంటిదే. 1990లో 92 అనుకుంటాను, 92 93లో ఓకే గుజరాత్ వర్సెస్ కురేషీస్ అని ఒక కేసు సుప్రీంకోర్టులో నడిచింది. ఓకే,
7 జడ్జీల ధర్మాసనం ఒక తీర్పు ఇచ్చింది. ఏంటి ఆ తీర్పు అని అంటే, గోవుని సంరక్షించుకోవడం అనేది భారతీయుల మౌలిక హక్కు అని తీర్పిచ్చింది. ఓకే. దాంట్లో మన ఈయన రాజీవ్ దీక్షిత్ గారు కూడా వన్ ఆఫ్ ద పార్ట్. ఓకే. రాజీవ్ దీక్షిత్ గారు గోమయంతో తయారైనటువంటి గోబర్ గ్యాస్ ద్వారా ఒక జడ్జి కారుని నడిపించి ప్రూఫ్ కోర్టులో ఇచ్చాడు. ఓకే. ఆ 7 ధర్మాసనం జడ్జీల కారులో ఒక కారుకి ఈ గోబర్ గ్యాస్ని ఫిట్ చేసి కారు నడిపించి ఆయనకి గోవు యొక్క, ఇప్పుడు నువ్వు ఎన్ని వేల కోట్లు ఎన్ని లక్షల కోట్లు గ్యాస్కి పెట్రోల్కి ఖర్చు పెడుతున్నావు, ఇంధనానికి ఖర్చు పెడుతున్నావు. దానివల్ల నీకు ఈ గోబర్ గ్యాస్ వల్ల ఎంత విదేశీ మారక ద్రవ్యం నీకు వస్తుంది, ఆదా అవుతుంది. అవును. అంటే మీరు చెప్పిన అన్ని చూసుకుంటే గోవుల వల్ల ఎంతో ఉపయోగాలు ఉన్నాయి, ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. అవి మనకి తెలవక మనం దాన్ని అన్నిటిని కూడా బ్యాక్ చేసేస్తున్నాం. వాటిని ముస్లిమ్స్ అందరూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు కూడా మిస్గైడెడ్ అండ్ మిస్లీడెడ్. ఓకే. నేను వాళ్ళని కూడా తప్పు పట్టను. ఓకే. వాళ్ళ పెద్దలు చెప్తే చేస్తారు. అంటే ఎందుకు ఖురాన్ చెప్పినటువంటి విషయమే నేను చెప్తున్నది. నేను చెప్పింది ఏమి మీకు నేను దాన్ని ఇవి కూడా ఇస్తాను. ఓకే. అంటే ఇప్పుడు మీరు చెప్పేదాని ప్రకారం అంటే ఖురాన్లో ఉన్నది, కానీ ఖురాన్లో ఉన్నా కానీ ఎందుకు పాటించట్లేదు వాళ్ళు? అది ఎందుకు పాటించలేదని వాళ్ళని అడగాలి. నువ్వు నన్ను ప్రశ్నిస్తే ఎట్లా? మీకు తెలుస్తుంది కదా. ఇప్పుడు వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నారు. ఓకే. ఖురాన్లో ఉన్న విషయాన్ని వాళ్ళకు క్లియర్గా చెప్తే వాళ్ళు కూడా వింటారు. ఓకే. కానీ చెప్పరు కదా. ఎట్లా మరి వాళ్ళకి ఏ చెప్పాలో అవి చెప్తుంటారు అనమాట. ఏం చెప్తారు? అయితే 72 మంది కన్యలు వస్తారు, మీరు పోయి జిహాద్ చేయండి, ఇట్లాంటి మాటలు చెప్తారు. కానీ ఉపయోగపడేటటువంటి మాటలు వాళ్ళకి చెప్పరుగా. అది కదా ప్రాబ్లం ఇక్కడ. ఓకే. అంటే వాళ్ళని మేము కూడా ముస్లిమ్స్ని కూడా అడగడం జరిగింది. అడిగితే వాళ్ళు ఏమన్నారంటే, మాకు వాళ్ళు అమ్ముతున్నారు, మేము దీంట్లో ఇవి మనం తెలుసుకోవాల్సినవి కొన్ని ఉన్నాయ్యా. మనం వాళ్ళు అమ్ముతున్నారు, చాలామంది చాలా అమ్ముతున్నారు. అన్నీ కొన్ని తింటామా మనం? ఎందుకు తినడంలా వాళ్ళు అమ్ముతున్నారు, మేము తింటున్నాం, ఇది కరెక్ట్ అని ప్రశ్నగా సమాధానం కాదు. ఓకే. చాలామంది చాలా అమ్ముతుంటారు. ఇప్పుడు చైనాలో అడ్డమైన జంతువులన్నింటినీ తీసుకొని వచ్చి పావుల్ని, కుక్కల్ని, పిల్లుల్ని కూడా తింటారు వాళ్ళు. ఓకే. నువ్వు తింటావా మరి? అంటే ఎప్పుడు ఇదంతా ఒక కొనకు వస్తుంది, ఎప్పుడు వీళ్ళు ఇవన్నీ ఆపగలుగుతారు? ఇప్పుడు మార్పు అనేది చాలా సహజమైన విషయం. ఓకే. ఆ మార్పు వస్తుంది, మార్పు వస్తున్నది. ఓకే. ఇప్పుడు మీకు రాజస్థాన్లో నేను కొన్ని గ్రామాలు చూపిస్తాను మీకు. ఓకే. అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ముస్లిమ్స్. అక్కడ వాళ్ళు తయారు చేసేది పేడ. ఓకే. దాన్ని ఏమంటారు, పాల్కోవా అంటాం కదా మనం ఇక్కడ. దూద్ పేడ తయారు చేస్తారు ముస్లిమ్స్. ఓకే. వాళ్ళందరూ గోరక్షకులు. దీనికి ఏమంటారు మరి? అంటే మానవత్వం ఎక్కడో అక్కడ బతికే ఉందని చెప్పొచ్చు. మానవత్వానికి దీనికి సంబంధం లేదు. ఓకే. ఎట్లా ఇక్కడ మానవత్వం కాదు, నువ్వు దేన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే విఘ్నత. ఓకే. ఇప్పుడు నువ్వు దాన్ని చంపి దాని మాంసం తింటావా? అండ్ నేను చెప్పాను కదా 7 జడ్జీల ధర్మాసనం, దాంట్లో వీళ్ళు గుజరాత్ ప్రభుత్వము అండ్ రాజీవ్ దీక్షిత్ వీళ్ళు ఒక డేటా ఇచ్చారు. ఓకే. ఒక్క ఆవు తన జీవిత కాలంలో, అంటే ఆనాడున్న 1995లో ఉన్న టయానికి 1.5 కోటి ఇస్తుంది ఒక్క గోవు. ఓకే. ఏంటి? 1.5 కోటి ఇస్తుంది ఒక్క గోవు. ఓకే. అది ఈ రోజైతే ఎంత ఇస్తుంది? తక్కువ అయిపోతుందా? తక్కువ ఎట్లయితే అవుతుందా? నీకు ఇప్పుడు 1995లో 1.5 కోటి ఇస్తే ఈరోజు 3 కోట్లు ఇవ్వాలా, 3-4 కోట్లు ఇవ్వాలా. ఓకే. మరి అది 5,000కి 10,000కి గోవును కోసుకొని తింటావా? 3 కోట్లు 4 కోట్లు నువ్వు దాన్ని సాకి సంపాదించుకుంటావా? ఏది అనేది నువ్వు ఆలోచించాలి. అంటే ఇప్పుడు ఓవరాల్గా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బక్రీద్కి ఇదన్నా ఆపగలుగుతారా? మొదలు ఆపే టైం ఏమన్నా వచ్చింది? చూడు, ఒక విషయం, 150 కోట్ల జనాభా మనకి. ఓకే. దాంట్లో 30 కోట్లు వాళ్ళు. ఎంతమంది వెళ్ళి 30 కోట్ల మందిని ఆపడానికి ప్రయత్నం చేయాలి? సాధ్యమయ్యేది? సాధ్యం కాదు.
నీకున్న మార్గం ఏంటి? అవేర్నెస్ అనేది అవేర్నెస్ తీసుకురావాలి. ఓకే. ఆ పని చేద్దాం. ఎస్, ప్రతిబంధకాలు పెట్టే చోట పెడదాం. ఓకే. కానీ అట్ ద సేమ్ టైం వాళ్ళల్లో మార్పు తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా సఫలం అవుతుంది. ఖురాన్లో చెప్పినటువంటి విషయాలు వాళ్ళకి చెప్పండి. ఓకే. మనం చెప్దాం. వాళ్ళ ముల్లాలు మౌల్వీలు చెప్పకపోతే మనం చెప్దాం. ఓకే. ఈ విషయాలు వాళ్ళకి తెలియక చేస్తున్నటువంటి సంహారం ఇది. ఓకే. దాన్ని మళ్ళా మనం తెలిసేలాగా చేయాలి అని అంటే ఇది ఒక ఉద్యమంలాగా మనం తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎస్, ఖచ్చితంగా మనం బక్రీద్ రోజు వీలైనంత వరకు గోవధ జరగకుండా మనం కాపాడడానికి ప్రయత్నం చేద్దాం. జై హింద్, జై మా భారత్. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.